దసరా కోసం వెళ్లిన ప్రజలు హైదరాబాద్ పట్టారు. సెలవులు ముగియడంతో హైదరాబాద్కు వస్తున్నారు జనాలు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అంతేకాదు హైదరాబాద్కు వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కిలోమీటర్ల మేర బారులు తీరాయి. దీంతో ఇవాళ ఉదయం ఆఫీస్కు వెళ్లాలనుకున్న వారు ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఇక దసరా కోసం సొంతూరుకు వెళ్లిన వారంతా హైదరాబాద్ బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ బస్ స్టేషన్ చూసినా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి బస్ స్టేషన్లో ప్రయాణికులు బారులు తీరారు. అయితే సమయానికి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మహబూబ్ నగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై దసరా ఎఫెక్ట్ కనిపిస్తోంది. దసరా సెలవులు ముగియడంతో సొంతూరుల నుంచి జనం సిటీకి తిరుగు పయనమయ్యారు. దీంతో బాలనగర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. ఉదయం నుంచి ఇదే పరిస్థితి ఉండడంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ హైదరాబాద్ హైవే పైన ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పంతంగి టోల్ గేట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. చిట్యాల నుంచి చౌటుప్పల్ వరకు ఉదయం నుంచి వాహనాలు క్యూ కట్టాయి. చౌటుప్పల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. సికింద్రాబాద్తో పాటు నాంపల్లి, చర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్లోకి భారీగా వస్తుండడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్కూళ్లకెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్లో ప్రయాణికుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఆర్టీసీ బస్టాండ్లన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. దసరా సెలవులు ముగియడంతో జనాలంతా కూడా తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంట్లో బస్టాండ్లో బస్సులు దొరకని పరిస్థితి. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒకసారి మనం కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం చూడవచ్చు. ఇక్కడ చాలామంది కూడా ప్రయాణికులు వారంతా కూడా గమ్యస్థానాలకు చేరేందుకు వారంతా కూడా బస్టాండ్లకు రావడం జరుగుతుంది. బస్సులన్నీ కూడా నిన్నటి నుంచి కూడా పూర్తిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి. చాలామంది కూడా గంటల తరబడి వేచి చూసి సీటు దొరకని తరుణంలో వారంతా కూడా నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఒకసారి ప్రయాణికులకు సంబంధించి ఇటువంటి ఎలాంటి ఏర్పాటు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎన్ని బస్సులు నడిపిస్తున్నారు సార్? ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టున్నారు. వారికి సరిపడా బస్సులు ఏర్పాటు చేశారా? చేశామండి. మన ప్రయాణికుల సౌకర్యార్థము దసరా సెలవుల సందర్భంగా దాదాపు ఈ వారం రోజులు 1330 సర్వీసులు అడిషనల్గా నడపడం జరుగుతుంది. మన 2వ తారీఖు మధ్యాహ్నం నుంచి మన హైదరాబాద్ రూట్లో రద్దీకి అనుగుణంగా దాదాపు 2వ తారీఖు నుంచి మధ్యాహ్నం నుంచే బస్సులు వేయడం జరిగింది. 3వ తారీఖు నాడు దాదాపు 130 బస్సులు, 4వ తారీఖు నాడు దాదాపు 150 బస్సులు, తర్వాత నిన్న ఆదివారం రోజున దాదాపు 321 బస్సులు ఆర్డర్డ్ అవర్స్ వరకు అడిషనల్ బస్సులు వేసి ప్రయాణికులను ఎప్పటికప్పుడు రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ మార్గంలోనే ఎన్ని బస్సులు నడిపిస్తున్నారు? దాదాపు 321 బస్సులు ఎక్స్ట్రా బస్సులు నిన్న నడపడం జరిగిందండి, కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు. అంతేకాకుండా మన వరంగల్ రూట్లో కానీ నిజామాబాద్ రూట్లో కానీ సమయానుకూలంగా మనం రద్దీని బట్టి బస్సులను డివైడ్ చేసుకుంటూ పబ్లిక్ను చూసుకుంటూ క్లియర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ రూట్లో విపరీతంగా రద్దీ ఉండటం వల్ల నిన్న దాదాపు 321 బస్సులు అంటే షెడ్యూల్ బండ్లకు కాకుండా అదనంగా మనం 321 బస్సులు నడిపి ప్రయాణికులను క్లియర్ చేయడం జరిగిందండి. అంటే చాలా చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల వెళ్ళే బస్సులు కొన్ని రద్దు చేసినట్టు తెలుస్తుంది, అవన్నీ కూడా డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అటువంటి వారికి ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు? సిరిసిల్ల రూట్లో దాదాపు 80 ట్రిప్పులు ఉంటాయండి. కరీంనగర్ సిరిసిల్ల మధ్యలో నాన్ స్టాప్ కానీ తర్వాత డైరెక్ట్ బస్సులు కానీ వేములవాడ సిరిసిల్ల కానీ ఆ బస్సులను అన్ని ట్రిప్పులు కాకుండా కొన్ని ట్రిప్పులను జనం లేకపోతే వేరే జనం ఉన్న రూట్లలో డివైడ్ చేసి హైదరాబాద్ రూట్లో కానీ వరంగల్ రూట్లో కానీ తర్వాత నిజామాబాద్ రూట్లో కానీ మన సమయానుకూలంగా రద్దీకి అనుకూలంగా డివైడ్ చేసి నడపడం జరిగింది. కానీ మనం ఎట్టి డిపోలో ఒక్క బస్సు కూడా క్యాన్సిల్ చేయడం జరగలేదండి. స్పేర్ బస్సులు కూడా ప్రతి డిపోలో 7-8 బస్సులు ఉన్నా కూడా అవన్నీ కూడా దాదాపు 80 బస్సులు మనం ఎక్స్ట్రా ఆపరేట్ చేయడం, స్పేర్ బస్సులు కూడా ఆపరేట్ చేయడం. చాలా అదనంగా బస్సులు నడిపిస్తామని చెప్పి ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఒకసారి ప్రయాణికులు చాలామంది కూడా గంటల తరబడి ఆర్టీసీ బస్టాండ్లో వేచి చూస్తున్నారు. ఒకసారి ప్రయాణికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. బస్సులు దొరికే పరిస్థితి ఉందా? ఎన్ని గంటలుగా మీరు వేచి చేస్తున్నారు? ఇప్పుడు గంటకు ఒక బస్సు వస్తుంది, అది కూడా ఆపుతలేరు. పెద్దపల్లి నుంచి కరీంనగర్కి వస్తే 2-3 గంటలు పడుతుంది. హైదరాబాద్ పోయిన సమయం పడుతుంది. అయితే ఇప్పుడు స్పెషల్ బస్సులని ఒక పేపర్ వేసి అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు. కానీ మనకు సౌలత్ లేని అమౌంట్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది?
ఒక్కొక్క బస్సులో కనీసం ఫుట్బోర్డ్ కాడ నిలబడే ఛాన్స్ కూడా లేదు. ఇట్లా ఉంటే ఏం పరిస్థితి? ప్రయాణికులది ఇబ్బంది ఎవరో పట్టించుకుంటలేరు, ఏం లేదు. చాలామంది కూడా ప్రయాణికులు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది కూడా బస్టాండ్లలో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. వారంతా గమ్యస్థానాలకు చేరేందుకు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిన్నటి నుండి ఈ వారి వరకు ఇప్పటికి కూడా చాలా వందలాది బస్సులు ఇటు హైదరాబాద్ మార్గంలో కావచ్చు, వరంగల్ మార్గంలో కావచ్చు, ఈ మార్గంలో నడిపిస్తున్నప్పటికీ ఇంకా కూడా ప్రయాణికుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా కూడా చాలామంది ప్రయాణికులు వస్తున్నారు. బస్సులను కూడా కిక్కిరిసిపోయే ప్రయాణం కొనసాగించవలసి వస్తుంది. మొత్తానికైతే దసరా సెలవులు ముగియడంతో ఇటు ప్రయాణికుల రద్దీ మాత్రం బస్టాండ్లలో కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.